హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలిటిక్స్ సంబంధించిన ఫస్ట్ టాపిక్లో పార్ట్ 2 చూద్దామండి. లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 చూడండి. ఈ వీడియోలో 30 క్వశ్చన్స్ అనేవి కవర్ చేశామండి. లాస్ట్ వీడియోలో 30 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్ అవుతాయి ఈ ఒక్క సింగిల్ టాపిక్ నుంచి. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణాన్ని మార్చివేసే అత్యవసర నిబంధనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆర్టికల్ 352 కింద జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారాల నిర్వహణపై ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు జారీ చేసే వరకు విస్తరిస్తుంది. ఆర్టికల్ 356 ప్రకారం భారతదేశ ఆర్థిక స్థిరత్వం లేదా పరపతికి ముప్పు వాటిల్లినట్టు రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆయన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులతో సహా రాష్ట్ర వ్యవహారాల కోసం పనిచేస్తున్న అందరి లేదా ఏదైనా తరగతి వ్యక్తుల వేతనాలు మరియు భత్యాలను తగ్గించడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ ఏ అండి, 1 అండ్ 3 ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇది సమాఖ్య నిర్మాణాన్ని ఏకకేంద్రంగా మారుస్తుంది. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే ఆర్టికల్ 360, ఆర్టికల్ 356 కాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 360, జాతీయ అత్యవసర పరిస్థితి అయితే 352. సో ఆర్టికల్ 356 అనేది రాష్ట్ర అత్యవసర పరిస్థితి. ఇది రాష్ట్రపతి పాలనకి సంబంధించినది. ఏది ఆర్టికల్ 356 అనేది. ఆర్టికల్ 360 వచ్చేటప్పటికి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ 360 అనేది కేంద్రం లేదా రాష్ట్ర ఉద్యోగులతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల్లో కూడా కోత విధించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ లక్షణాలను తాత్విక లేదా ఆచరణాత్మక ఉద్దేశంతో జతపరచండి. భారత రాజ్యాంగ లక్షణాలను తాత్విక లేదా ఆచరణాత్మక ఉద్దేశంతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A4, B3, C1, D2. కేంద్ర మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం అనేది ద్వంద్వ రాజ్యాంగాల సృష్టిని నివారిస్తుంది మరియు జాతీయ సమైక్యతను కాపాడుతుంది. సమైక్య ఎన్నికల సంఘం అనేది ద్వంద్వ రాష్ట్ర స్థాయి ఎన్నికల యంత్రాల సంఘర్షణ అవకాశాలను తొలగిస్తుంది. ద్వంద్వ రాష్ట్ర స్థాయి ఎన్నికల యంత్రాల సంఘర్షణ అవకాశాలను తొలగిస్తుంది. సమైక్య ఆడిట్ వ్యవస్థ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటారు. సమైక్య ఆడిట్ వ్యవస్థ కాగ్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ఆర్థిక జవాబుదారీతనంలో ఏకరూపతను నిర్ధారిస్తుంది. కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం. కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం అనేది విచ్ఛిన్నకర ధోరణులను అరికడుతుంది మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలను కాపాడుతుంది. కేంద్ర రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం అనేది అమెరికాలో వలె రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు లేకుండా దేశమంతటా ఒకే రాజ్యాంగం ఉండడం సమైక్యతను బలపరుస్తుంది. సమైక్య ఎన్నికల సంఘం ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఒకే స్వతంత్ర సంస్థ ఈసీఐ నిర్వహించడం ద్వారా వివాదాలు తప్పుతాయి. సమైక్య ఆడిట్ వ్యవస్థ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఖాతాలను ఒకే సంస్థ ఆడిట్ చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. గవర్నర్ల నియామకం కేంద్రం చేత గవర్నర్ నియమించబడటం వల్ల రాష్ట్రాలపై కేంద్రం పర్యవేక్షణ ఉండి విచ్ఛిన్నకర ధోరణులు అణచివేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పీఠికలో పేర్కొన్న న్యాయం మరియు సోదరభావం అనే భావనలకు సంబంధించి
క్రింది ప్రకటనలను పరిశీలించండి. పీఠికలోని న్యాయం అంటే సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా ఈ న్యాయం అనేది ఆదర్శం అమెరికా స్వాతంత్ర ప్రకటన నుండి ప్రేరణ పొందింది. పీఠిక హామీ ఇస్తున్న సోదరభావం అనగా భారతీయులందరిలో ఉమ్మడి సహోదరత్వం మరియు ఇది వ్యక్తి యొక్క గౌరవాన్ని, దేశ ఐక్యత మరియు సమగ్రతను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. సమగ్రత అనే పదము 1949లో ఆమోదించబడిన మూల పీఠికలో భాగంగా ఉంది మరియు తదనంతరం ఎప్పుడూ చేర్చబడలేదు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగ్ అంటే పీఠికలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ఆదర్శం అనేది అమెరికా విప్లవం నుండి కాకుండా 1917లో రష్యన్ విప్లవం నుండి ప్రేరణ పొందింది. అమెరికా విప్లవం కాదండి, రష్యన్ విప్లవం నుండి ప్రేరణ పొందింది. ఇది పీఠికలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేవి. నెక్స్ట్, పీఠికలో హామీ ఇవ్వబడిన సోదర భావము ప్రతి వ్యక్తికి గౌరవాన్ని మరియు దేశం యొక్క ఐక్యత సమగ్రతలను నిర్ధారిస్తుంది. పీఠికలో హామీ ఇవ్వబడిన సోదర భావము ప్రతి వ్యక్తికి గౌరవాన్ని మరియు దేశం యొక్క ఐక్యత సమగ్రతలను నిర్ధారిస్తుంది. సమగ్రత అనే పదము మూల పీఠికలో లేదు. దీనిని 1976 నాటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికకు చేర్చడం జరిగింది. దీన్ని ఇంటిగ్రిటీ అనే పదాన్ని రాజ్యాంగ దృఢత్వం మరియు సరళతల మధ్య సమతుల్యతను కాపాడటంలో ఆర్టికల్ 368 యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఏమిటి? రాజ్యాంగ దృఢత్వం మరియు సరళతల మధ్య సమతుల్యతను కాపాడటంలో ఆర్టికల్ 368 యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే. ఇది సాధారణ శాసన సవరణలను తన అధికారిక పరిధి నుండి మినహాయించి ప్రత్యేక మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం అవసరం అయ్యే వర్గాలుగా సవరణలను విభజిస్తుంది. ఆర్టికల్ 368 అన్ని నిబంధనలకు ఒకే రకమైన సవరణ విధానాన్ని అందించదు. ఇది రకరకాల మెజారిటీలను అంటే ప్రత్యేక మెజారిటీ మరియు ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల ఆమోదం నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 368 సాధారణ శాసన ప్రక్రియ ద్వారా అంటే సాధారణ మెజారిటీతో జరిగే సవరణలను ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల ఏర్పాటు వంటివి తన పరిధి నుండి మినహాయించి మిగిలిన కీలకమైన అంశాలను 2 పద్ధతుల్లో సవరించేలా విభజించింది. స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగ్ అంటే న్యాయ వ్యవస్థకు వీటో అధికారం అనేది ఉండదు. కేవలం మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్న సవాళ్లను మాత్రమే న్యాయ సమీక్ష ద్వారా రద్దు చేసే అధికారం అనేది ఉంది. కేవలం మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్న సవాళ్లను మాత్రమే న్యాయ సమీక్ష ద్వారా రద్దు చేసే అధికారం ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య స్వభావానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు కులము, మతము, జాతి, లింగం లేదా సంపద ఆధారంగా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కును కల్పించడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. భారత రాజకీయ వ్యవస్థ పూర్తిగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. దీనిలో పౌరులు దేశం కోసం చట్టాలను రూపొందించడానికి నేరుగా సమావేశమవుతారు. చట్టం ముందు సమానత్వం, న్యాయ వ్యవస్థ, స్వాతంత్రం మరియు స్వేచ్ఛాయుత ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచే కీలకమైన స్తంభాలు. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవేవంటే ఆప్షన్ సి అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆర్టికల్ 326 అనేది కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి ఓటు హక్కును ప్రసాదించి రాజకీయ సమానత్వాన్ని తీసుకొస్తుంది. భారతదేశము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, ఇది పరోక్ష లేదా ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. చట్టం, పాలన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు నిష్పక్షపాత ఎన్నికలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు. విద్వాంసులు లేదా అభిప్రాయాలను భారత రాజ్యాంగ స్వభావం లేదా సమాఖ్య వ్యవస్థతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. A2, B4, C1, D3. కేసీ వేర్ అర్ధ సమాఖ్య, గ్రాన్విల్లే ఆస్టిన్ సహకార సమాఖ్య, మోరిస్ జోన్స్
బేరసారాల సమాఖ్య సర్ ఐవర్ జెన్నింగ్స్. సర్ ఐవర్ జెన్నింగ్స్ కేంద్రీకరణ ధోరణి గల సమాఖ్య. ఈ కేసీ వేరు భారతదేశాన్ని క్వాసీ ఫెడరల్ అర్ధ సమాఖ్య అన్నారు. గ్రాన్విల్లే అస్టిన్ ఇతను సహకార సమాఖ్య అన్నారు. డబ్ల్యూహెచ్ మోరిస్ జోన్స్ బార్గెయినింగ్ ఫెడరలిజం బేరసారాల సమాఖ్య అని అభివర్ణించారు. సర్ ఐవర్ జెన్నింగ్స్ కేంద్రీకరణ ధోరణి గల సమాఖ్య అని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల యొక్క సరిహద్దులు లేదా పేర్లను మార్చే పార్లమెంట్ అధికారానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే పార్లమెంట్లో ఉభయ సభలలో ప్రవేశపెట్టవచ్చు. బిల్లును సిఫార్సు చేయడానికి ముందు రాష్ట్రపతి దానిని సంబంధిత రాష్ట్ర శాసనసభకు నిర్దిష్ట కాల పరిమితిలోగా అభిప్రాయాన్ని తెలపమని తప్పనిసరిగా పంపాలి. రాష్ట్ర శాసనసభ వ్యక్తపరిచిన సిఫార్సులు లేదా అభిప్రాయాలు రాష్ట్రపతి మరియు పార్లమెంటుకు చట్టబద్ధంగా కట్టుబడి ఉంటాయి. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ ఏ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు బిల్లును రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపడం రాజ్యాంగబద్ధమైన నిబంధన. రాష్ట్ర శాసనసభ తెలిపిన అభిప్రాయం పార్లమెంటుకు లేదా రాష్ట్రపతికి ఎలాంటి బద్ధత కలిగి ఉండదు. పార్లమెంటు ఆ అభిప్రాయాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం మరియు పాశ్చాత్య లౌకికవాదం నమూనా మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటి? డిఫరెన్సెస్ అడిగారండి. ఈ లౌకికవాదానికి మరియు పాశ్చాత్య లౌకికవాదానికి మధ్య డిఫరెన్సెస్. పాశ్చాత్య లౌకికవాదం అనేది రాష్ట్రానికి మరియు మతానికి మధ్య ఖచ్చితమైన గోడ వంటి వేరుపాటును నిర్వహిస్తుంది. కాగా భారతీయ లౌకికవాదం అన్ని మతాలకు సమాన గౌరవం మరియు మద్దతు ఇస్తుంది. దీన్నే సర్వధర్మ సమభావన అని అంటున్నారు. సర్వధర్మ సమభావన. భారతీయ లౌకికవాదం ఏ పరిస్థితులలోనైనా మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తుంది. కాగా పాశ్చాత్య లౌకికవాదం సామాజిక సంస్కరణల కోసం ప్రభుత్వ జోక్యాన్ని అనుమతిస్తుంది. పాశ్చాత్య లౌకికవాదం మతాన్ని ఎటువంటి బహిరంగ గుర్తింపు లేని ప్రైవేట్ విషయంగా పరిగణిస్తుంది. కాగా భారత్ మతపరమైన వ్యక్తిగత చట్టాలను గుర్తిస్తుంది. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. పాశ్చాత్య లౌకికవాదం అనేది నెగిటివ్ సెక్యులరిజము, రాజ్యం మత వ్యవహారాలకు దూరంగా ఉంటుంది. దీన్ని వాల్ ఆఫ్ సెపరేషన్ అంటున్నారు. కానీ భారతీయ లౌకికవాదం అనేది పాజిటివ్ సెక్యులరిజము, రాజ్యానికి మతం లేదు కానీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. దీన్నే సర్వధర్మ సమభావ అని అంటున్నారు. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే భారతీయ లౌకికవాదం అనేది సామాజిక దురాచారాలను అంటే అస్పృశ్యత వంటివి తొలగించడానికి మతపరమైన విషయాలలో కూడా జోక్యం చేసుకునే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు ఆర్టికల్ 25. భారత్లో అన్ని మతాల వారికి ఏకరీతి పౌరస్మృతి ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు మరియు వ్యక్తిగత చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి. పాశ్చాత్య లౌకికవాదంతో దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమైన రాజ్యాంగ సర్వోన్నతత మరియు న్యాయ సమీక్షలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాజ్యాంగ ప్రాథమిక హక్కులను లేదా మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించే ఏ శాసన లేదా కార్యనిర్వాహక చర్యలనైనా న్యాయ సమీక్ష చెల్లనిదిగా ప్రకటిస్తుంది. ఆర్టికల్ 368 కింద పార్లమెంటు రాజ్యాంగ సవరణ అధికారాలపై సంపూర్ణ పరిమితులను విధించడానికి సుప్రీంకోర్టు మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. రాజ్యాంగం నుండి న్యాయ సమీక్షను రద్దు చేయడానికి పార్లమెంటు ఆర్టికల్ 368ని సవరించగలదు. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏమంటే ఆప్షన్ ఏ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేయగలవు. కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు పార్లమెంటు సవరణ అధికారాలకు మౌలిక స్వరూప అనే పరిమితిని విధించింది. పార్లమెంటు సవరణ అధికారాలకు మౌలిక స్వరూప అనే పరిమితిని విధించింది. స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగ్ అంటే
న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. కాబట్టి పార్లమెంటు ఆర్టికల్ 368 ద్వారా దీనిని రద్దు చేయడానికి వీలు లేదు. లంది చంద్ర కుమార్ కేసు మరియు మినర్వా మిల్స్ కేసు ప్రకారం న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము. కాబట్టి పార్లమెంటు ఆర్టికల్ 368 ద్వారా దీనిని రద్దు చేయడానికి వీలు లేదు. దేని ప్రకారము? ఈ లంది చంద్ర కుమార్ కేసు మరియు మినర్వా మిల్స్ కేసు ప్రకారం. పీఠికలో భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఖచ్చితమైన వరుస క్రమంలో ఎందుకు వర్ణించారు అంటే ఆప్షన్ ఏ అండి. ఇది జాతీయ రాజకీయ గుర్తింపు యొక్క పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఇది సంపూర్ణ స్వాతంత్రం నుండి సామాజిక ఆర్థిక న్యాయము, మత సామరస్యము, ప్రజల భాగస్వామ్యము మరియు దేశాధినేత ఎంపిక వైపు సాగుతుంది. పీఠికలోని ఈ 5 పదాలు దేశ రాజకీయ మరియు సామాజిక తత్వానికి ఒక తార్కిక మరియు పురోగతి శ్రేణిని ఇస్తాయి. సార్వభౌమ, బాహ్య నియంత్రణ లేని దేశము, సామ్యవాద, ఆర్థిక సమానత్వము, లౌకిక, మత సామరస్యము, ప్రజాస్వామ్య, ప్రజల చేత పాలన, గణతంత్ర, ఎన్నుకోబడిన దేశాధినేత. స్టేట్మెంటు ఎందుకు రాంగ్ అంటే ఈ పదాలన్నీ సామ్యవాద, లౌకిక మినహా మిగిలినవి మూల రాజ్యాంగం నాటి నుంచే ఉన్నాయి. వేర్వేరు దశాబ్దాల సవరణల ద్వారా రాలేదు. స్టేట్మెంట్ 3 ఎందుకు రాంగ్ అంటే ఇది ఎటువంటి ప్రాధాన్యత క్రమాన్ని లేదా అత్యవసర నిబంధనను సూచించదు. ఇది కేవలం రాజ్యతత్వాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ జాతీయ సంక్షోభ సమయాల్లో ప్రజాస్వామ్య హక్కులపై సార్వభౌమత్వానికి చట్టపరమైన ప్రాధాన్యత ఇస్తుంది అనేది దీనికి సంబంధం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అవసరమైన రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాష్ట్రపతి ఎన్నిక మరియు దాని విధానానికి సంబంధించిన నిబంధనలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ మరియు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదంతో సవరించవచ్చు. పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చాలని కోరే ఏ సవరణకైనా మినహాయింపు లేకుండా అన్ని రాష్ట్ర శాసనసభల ఏకగ్రీవ ఆమోదం అవసరము. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పంపిణీ 7వ షెడ్యూలు ఈ రకమైన సవరణ మా వర్గం కిందకు వస్తుంది. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ బి 1 and 3 ఆర్ కరెక్ట్. రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఆర్టికల్ 54, 55లో కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక మరియు శాసన అధికారాల విస్తరణ, సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు సంబంధించిన అంశాలను సవరించడానికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరము. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చడానికి అన్ని రాష్ట్రాల ఏకగ్రీవ ఆమోదం అవసరం లేదు. కేవలం సగం రాష్ట్రాల ఆమోదం అంటే 50% వస్తే సరిపోతుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పంపిణీ 7వ షెడ్యూలు సమాఖ్య వ్యవస్థకు మూలం కాబట్టి దీనిని సవరించడానికి సగం రాష్ట్రాల ఆమోదం అనేది తప్పనిసరి. రాజ్యాంగ కేసులను స్థాపించబడిన ప్రధాన రాజ్యాంగ సూత్రంతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. చంపకం దొరైరాజన్ కేసు. చంపకం దొరైరాజన్ కేసు అనేది ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి. ప్రాథమిక హక్కులు సర్వోన్నతత స్థాపించబడింది. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి. ప్రాథమిక హక్కుల సర్వోన్నతత స్థాపించబడింది అనేది ఈ చంపకం దొరైరాజన్ కేసులో సంబంధించింది. ఈ గోలక్నాథ్ కేసు అనేది ప్రాథమిక హక్కులను రాజ్యాంగ సవరణల ద్వారా హరించడానికి లేదా తొలగించడానికి వీల్లేదు. కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు వచ్చేటప్పటికి మౌలిక స్వరూప పరిమితికి లోబడి పార్లమెంటు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించవచ్చు. మినర్వా మిల్స్ కేసు వచ్చేటప్పటికి ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత మౌలిక స్వరూపంలో భాగము. చంపకం దొరైరాజన్ కేసు అనేది 1951లో ప్రాథమిక హక్కులు మరియు ఈ డిపిఎస్పి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులదే పైచేయి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గోలక్నాథ్ కేసు ఇది 1967లో పార్లమెంటుకు
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని స్పష్టం చేసింది. కేశవానంద భారతి కేసు మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పార్లమెంటు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించవచ్చని పేర్కొంది. మినర్వా మిల్స్ కేసు ప్రాథమిక హక్కులు మరియు డిపిఎస్పీలు రెండు చక్రాల వంటివని, వాటి మధ్య సమతుల్యత మౌలిక స్వరూపంలో భాగమని తేల్చింది. పీఠికలో ప్రకటించిన భారత రాజ్య స్వభావానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 42వ సవరణ ద్వారా చేర్చబడిన సామ్యవాద పదము గాంధేయ మరియు నెహ్రూవియన్ సామ్యవాద విధానానికి అనుగుణంగా పేదరికము, అసమానత మరియు వ్యాధులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. లౌకిక అనే పదం భారత రాజ్యానికి అధికారిక మతము ఉందని, ఇతర మతాలను సహనంతో చూస్తుందని సూచిస్తుంది. న్యాయపరమైన వివరణల ప్రకారం పీఠిక శాసనసభకు అధికార మూలం కాదు మరియు దాని అధికారాలపై నిషేధం కూడా కాదు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ సి అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. 42వ సవరణ 1976 ద్వారా చేర్చబడిన సామ్యవాదము మార్క్సిజం కాకుండా గాంధేయ మరియు నెహ్రూవియన్ ఆలోచనలతో కూడిన ప్రజాస్వామ్య సామ్యవాదము. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే భారతదేశానికి ఎలాంటి అధికారిక మతము లేదు, ఇది అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. దీన్నే సమభావన అంటారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పీఠిక లెజిస్లేచర్కు ఎలాంటి ప్రత్యేక అధికారాలను ఇవ్వదు లేదా వాటిని నియంత్రించదు. ఇది రాజ్యాంగం యొక్క తత్వాన్ని మరియు లక్ష్యాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య క్వాసీ ఫెడరల్ నిర్మాణానికి ప్రసిద్ధి చెందించి పిలిచిన ప్రముఖ జ్యూరిస్ట్ ఎవరు మరియు ఈ వర్గీకరణ వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. కేసీ వేర్ అండి. ఈ నిర్మాణానికి ప్రసిద్ధి చెందించి పిలిచిన ప్రముఖ జ్యూరిస్ట్ ఎవరంటే కేసీ వేరు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణము రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాల కంటే ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉండి కేంద్రీకృత వ్యవస్థను సృష్టిస్తుంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కేసీ వేరు భారతదేశాన్ని క్వాసీ ఫెడరల్ అర్ధ సమాఖ్యని వర్ణించారు. రాజ్యాంగంలో సమాఖ్య రూపం ఉన్నప్పటికీ కేంద్రానికి అనుకూలంగా ఉండే బలమైన ఏకకేంద్ర లక్షణాలు అంటే గవర్నర్ నియామకము, అత్యవసర అధికారాలు, సమైక్య న్యాయ వ్యవస్థ, ఒకే రాజ్యాంగం అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణము. రాజ్యాంగ పీఠిక సవరణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భాగం కాబట్టి ఆర్టికల్ 368 ప్రకారం దానిని సవరించవచ్చని తీర్పునిచ్చింది. ఆర్థిక మరియు రాజకీయ పునర్వ్యవస్థీకరణ లక్షణాలను చేర్చడానికి పీఠిక ఇప్పటి వరకు 3 సార్లు సవరించబడింది. సవరణ పేరుతో పీఠిక యొక్క మౌలిక అంశాలు లేదా ప్రధాన స్ఫూర్తిని మార్చడానికి లేదా ధ్వంసం చేయడానికి వీల్లేదు. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. ఈ కేశవానంద భారతి కేసు 1973లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని కాబట్టి దానిని ఆర్టికల్ 368 ద్వారా సవరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పీఠిక ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే 1976 నాటి 42వ సవరణ ద్వారా సవరించబడింది. 3 సార్లు అనేది రాంగు. పీఠికను సవరించవచ్చు కానీ దాని మౌలిక స్వరూపానికి భంగం కలిగించడానికి వీల్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర నిబంధనలను సమాఖ్య వ్యవస్థపై రాజ్యాంగ ప్రభావంతో జతపరచండి. జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి ఇది పార్లమెంటు రాష్ట్ర జాబితా అంశాలపై చట్టం చేసే అధికారాన్ని పొందుతుంది మరియు రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వవచ్చు. రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన వచ్చేటప్పటికి పార్లమెంటు రాష్ట్ర జాబితా అంశాలపై చట్టం ఈ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి తీసుకుంటారు మరియు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు లేదా సస్పెండ్ చేస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి కేంద్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు, వేతనాలు మరియు ఆర్థిక క్రమశిక్షణ ఆదేశాలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఆర్టికల్ 352 కింద సమాఖ్య వ్యవస్థ ఏకకేంద్రంగా మారుతుంది. పార్లమెంటు రాష్ట్ర జాబితాపై చట్టాలు చేయవచ్చు. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356
రాష్ట్ర ప్రభుత్వ యంత్రం విఫలమైనప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతి చేతికి వెళ్తాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360 అనేది ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నప్పుడు కేంద్రము ఆర్థిక నియంత్రణ మరియు వేతనాల కోతకు ఆదేశాలు ఇస్తుంది. వ్రాతపూర్వక రాజ్యాంగం యొక్క ప్రత్యేక సమ్మేళనం మరియు రాజ్యాంగ పరిషత్ చర్చలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 అండ్ 3 ఆర్ కరెక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి సమగ్ర పరిపాలన నిబంధనలను ప్రాథమిక సూత్రాలతో పాటు చేర్చడం వల్ల భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్రాతపూర్వక రాజ్యాంగంగా నిలిచింది. రాజ్యాంగంలోని ఎక్కువ భాగం స్వాతంత్రంలోకి అడుగుపెడుతున్న విభిన్న, బహుళత్వ మరియు విశాలమైన దేశం కోసం స్పష్టమైన రక్షణలను అందించవలసిన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. దీస్ టూ ఆర్ కరెక్ట్ అండి. భౌగోళిక కారకాలు, ఏకైక రాజ్యాంగం మరియు 1935 చట్టం ప్రభావం వల్ల భారత్ అత్యంత పొడవైన రాజ్యాంగం కలిగింది. భారత్లో కేంద్ర మరియు రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు లేవు. దేశమంతటికి ఒకే రాజ్యాంగం ఉంది. అమెరికాలో మాత్రమే వేర్వేరు రాజ్యాంగాలు ఉంటాయి. బహుళ సంస్కృతులు, భిన్నత్వాలు గల భారతదేశం వంటి భారీ దేశానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రాథమిక హక్కులు, మైనారిటీల రక్షణ వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు అవసరమయ్యాయి. భారత రాజ్యాంగం పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని మరియు న్యాయ సర్వోన్నతతను ఎలా సమతుల్యం చేస్తుంది అంటే ఆప్షన్ సి అండి. పార్లమెంటు ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించగలదు. అదే సమయంలో న్యాయ వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని రక్షించడానికి న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉండే సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా. బ్రిటన్ పార్లమెంటు సార్వభౌమత్వానికి మరియు అమెరికా న్యాయ సర్వోన్నతకు మధ్య భారత్ ఒక అద్భుతమైన సమ్మేళనాన్ని కుదిర్చింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఆర్టికల్ 368 అనేది ఉంది. ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది ఉంది. అయితే ఆ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకుండా చూసే బాధ్యత న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టుకు అప్పగించబడింది. రాజ్యాంగ నిబంధనల వివరణలో పీఠిక యొక్క సహాయక పాత్రకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. పదాల అర్థం అస్పష్టంగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని సందిగ్ధ నిబంధనలను వివరించడానికి కోర్టులు పీఠికను ఉపయోగించవచ్చు. పీఠిక సివిల్ కోర్టులలో చట్టపరమైన పరిష్కారాలను క్లెయిమ్ చేయడానికి స్వతంత్రంగా ఉపయోగపడే అమలు చేయదగిన ప్రధాన హక్కులను కలిగి ఉంది. బేరుబారి యూనియన్ కేసులో పీఠిక నిర్మాతల మనసులను తెరిచే తాళం చెవి అని మరియు రాజ్యాంగ ఆర్టికల్స్లోని సందిగ్ధతలను పరిష్కరించగలదని సుప్రీంకోర్టు అంగీకరించింది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. 1 అండ్ 3 ఆర్ కరెక్ట్. రాజ్యాంగంలోని ఏదైనా నిబంధన అస్పష్టంగా లేదా బహుళ అర్థాలను ఇచ్చేలా ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి కోర్టులు పీఠికను ఒక గైడ్గా ఉపయోగిస్తాయి. పీఠిక న్యాయేతరమైనది. దీని ఆధారంగా నేరుగా కోర్టులలో ఎలాంటి ప్రాథమిక హక్కులను లేదా చట్టపరమైన పరిష్కారాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. బేరుబారి యూనియన్ మరియు తదనంతర తీర్పులలో పీఠిక రాజ్యాంగ అర్థ వివరణకు ఒక ముఖ్యమైన తాళం చెవి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం తన ఏకకేంద్ర స్వభావాన్ని బలపరుస్తూ వేర్వేరు రాష్ట్ర స్థాయి సంస్థలకు బదులుగా సమైక్య ఎన్నికల సంఘం మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను ఎందుకు ఏర్పాటు చేసింది? ఎందుకు అంటే ఆప్షన్ ఏ అండి. ప్రాంతీయ రాజకీయ పక్షపాతాన్ని నివారించడానికి, సంపూర్ణ తటస్థతను, ఎన్నికల ప్రక్రియలో ఏకరూపతను నిర్ధారించడానికి మరియు దేశవ్యాప్తంగా కఠినమైన ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్వహించడానికి. ఎన్నికల సంఘము మరియు కాగ్ వంటి స్వతంత్ర సంస్థలను కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతత మరియు ఆర్థిక ఆడిటింగ్లో పారదర్శకత, ఏకరూపత సాధ్యమవుతాయి. రాష్ట్రాల వారీగా వేర్వేరు సంస్థలు ఉంటే ప్రాంతీయ పక్షపాతాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశ సమాఖ్య వ్యవస్థలో కేంద్రాన్ని బలపరిచే ఒక ముఖ్యమైన ఏకకేంద్ర లక్షణము. సాంప్రదాయ సమాఖ్య నమూనాలతో పోలిస్తే భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేక స్వభావానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. స్వతంత్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒక ఒప్పందం లేదా ఉడంబడిక ఫలితంగా ఏర్పడిన అమెరికా రాజ్యాంగం వలె కాకుండా భారత రాజ్యాంగం ఎటువంటి సమాఖ్య ఒప్పందం ఫలితంగా ఏర్పడలేదు. అమెరికాలో రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా సమాఖ్య ఏర్పడింది, కానీ భారతదేశంలో రాష్ట్రాల ఒప్పందం ద్వారా రాలేదు. ఫెడరేషన్ పదానికి బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ వాడటానికి ప్రధాన కారణము రాష్ట్రాలకు సమాఖ్య నుండి విడిపోయే హక్కు లేదని స్పష్టం చేయడమే, ఉనికిని హక్కుగా చూపడం కాదు. భారత్ మరియు అమెరికా రాజ్యాంగాల మధ్య నిర్మాణపరమైన వ్యత్యాసాలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ప్రాంతీయ గుర్తింపులను రక్షించడానికి భారత రాజ్యాంగం అమెరికా మాదిరిగానే ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తుంది. మన ఇండియా అనేది ద్వంద్వ పౌరసత్వం అనేది ప్రొవైడ్ చేయదండి. అమెరికా రాజ్యాంగం దృఢమైన ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఏర్పరుస్తుంది, కాగా భారత్ ఒకే సమైక్య న్యాయ నిర్మాణాన్ని నిర్వహిస్తుంది. ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉంది, కానీ భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. అమెరికాలో ఫెడరల్ మరియు రాష్ట్ర కోర్టులు వేర్వేరుగా ఉంటాయి, కానీ భారత్లో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒకే సమైక్య న్యాయ వ్యవస్థ కొనసాగుతోంది. భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో సామ్యవాద భావనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారతీయ సామ్యవాదం ప్రైవేట్ ఆస్తులన్నింటినీ జాతీయం చేయడం మరియు మార్కెట్ పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా తొలగించడంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలు సామరస్యంగా సహజీవనం చేసే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే. భారతీయ సామ్యవాదం ప్రైవేట్ ఆస్తులను పూర్తిగా రద్దు చేయదు లేదా కమ్యూనిజంలా మార్కెట్ను తొలగించదు. భారత్ అనుసరించేది ప్రజాస్వామ్య సామ్యవాదం. ఇది ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తుంది. అధికార మూలంగా పీఠిక యొక్క పాత్రకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. జాతీయ అత్యవసర పరిస్థితులలో కేంద్ర పార్లమెంటుకు శాసన అధికారాల ప్రత్యక్ష మరియు స్వతంత్ర మంజూరుగా పీఠిక పనిచేస్తుంది. పీఠిక శాసనసభకు అధికార మూలం కాదు మరియు దాని అధికారాలపై పరిమితి కూడా కాదు. అంతేకాకుండా ఇది కోర్టులలో న్యాయేతరమైనది. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి, బోత్ ఆర్ కరెక్ట్. సారీ అండి, స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పీఠిక అనేది పార్లమెంటుకు ఎటువంటి ప్రత్యేక శాసన అధికారాలను ఇవ్వదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పీఠిక లెజిస్లేచర్కు అధికార మూలం కాదు, దానిపై నిషేధం కూడా కాదు, మరియు ఇది న్యాయస్థానాలలో అమలు చేయదగినది కాదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పీఠిక అనేది లెజిస్లేచర్కు అధికార మూలం కాదు, దానిపై నిషేధం కూడా కాదు, ఇది న్యాయస్థానాలలో అమలు చేయదగినది కాదు. భారత పీఠికలోని గణతంత్ర పదానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రజాస్వామ్య గణతంత్రం అనగా సర్వోన్నత అధికారం ప్రజల చేతిలో ఉంటుంది మరియు దేశాధినేత వంశపారంపర్య రాచరిక ఉత్తర శ్రావకం ద్వారా నియమించబడతారు. గణతంత్ర రాజ్యంలో రాజకీయ సార్వభౌమత్వం ప్రజల వద్ద ఉంటుంది మరియు ప్రభుత్వ పదవులు ఎటువంటి వివక్షాపూరిత అర్హతలు లేకుండా అందరికీ తెరిచి ఉంటాయి. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. గణతంత్రంలో దేశాధినేత వంశపారంపర్యంగా కాకుండా ప్రజలచే ఎన్నుకోబడతారు. గణతంత్రం అంటే రాజకీయ సార్వభౌమత్వం ప్రజల చేతిలో ఉండటం మరియు విశేషాధికార వర్గం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండటం. 7వ షెడ్యూల్లోని అధికారాల విభజనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. యూనియన్ జాబితాలో జాతీయ ప్రాముఖ్యత గల అంశాలుంటాయి, వాటిపై పార్లమెంటు మాత్రమే చట్టం చేయగలదు. సమవర్తి జాబితాలో అంటే ఉమ్మడి జాబితాలో మరియు రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేయగల అంశాలు ఉంటాయి. ప్రత్యక్ష వైరుధ్యం ఏర్పడినప్పుడు కేంద్ర చట్టమే పైచేయి సాధిస్తుంది. పైన పేర్కొన్న ప్రకటనలు సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. యూనియన్ జాబితాపై పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలదు. సమవర్తి జాబితాపై రెండూ చేయవచ్చు, కానీ వైరుధ్యం వస్తే ఆర్టికల్ 254 ప్రకారం కేంద్ర చట్టమే నెగ్గుతుంది. ఇది కేంద్రం యొక్క ప్రాబల్యాన్ని చూపే ఏక కేంద్ర లక్షణము.
భారత రాజ్యాంగం యొక్క సరళత అంశానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారత రాజ్యాంగం యొక్క సరళత అంశానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. రాష్ట్రాలలో శాసన మండళ్ల ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించిన నిబంధనలకు ఆర్టికల్ 368 కింద మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరము. రాజ్యాంగంలోని కొన్ని కీలక భాగాలను పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా సవరించవచ్చు. ఇవి ఆర్టికల్ 368 యొక్క దృఢమైన ఫ్రేమ్వర్క్ వెలుపల ఉంచబడ్డాయి. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు అనేది కేవలం సాధారణ మెజారిటీ ద్వారా జరుగుతుంది. ఆర్టికల్ 368 ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దు మార్పులు వంటివి సాధారణ మెజారిటీతో ఆర్టికల్ 368 పరిధికి వెలుపల సులభంగా సవరించబడతాయి. భారత సమాఖ్య వ్యవస్థపై గ్రాన్విల్లే ఆస్టిన్ అంచనాకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. గ్రాన్విల్లే ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని బలమైన కేంద్ర సంబంధాలతో కూడిన ప్రత్యేక రకమైన సమాఖ్యను ఉత్పత్తి చేసే సహకార సమాఖ్యగా అభివర్ణించారు. సంపూర్ణ ఏకకేంద్ర నియంత్రణ కోసం భారత సమాఖ్య రాష్ట్రాల శాసన పరిధులను పూర్తిగా తొలగించిందని ఆస్టిన్ వాదించారు. పైన పేర్కొన్న ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. గ్రాన్విల్లే ఆస్టిన్ భారత సమాఖ్య వ్యవస్థను కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్య అని కొనియాడారు. ఆయన రాష్ట్రాల శాసన పరిధులు పూర్తిగా తొలగించబడ్డాయని ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం గురించి నొక్కి చెప్పారు. స్వదేశీ సంస్థానాల విలీనం మరియు భారత యూనియన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. వివిధ స్వదేశీ సంస్థానాల విలీనం భారత యూనియన్లో ఒక కేంద్రీకృత సమాఖ్య నిర్మాణాన్ని సుస్థిరం చేసింది. ఇక్కడ రాష్ట్రాలు ఒప్పందం ద్వారా సృష్టించబడకుండా యూనియన్లో చేర్చబడ్డాయి. ఒకసారి ఏర్పడిన తర్వాత ఏ పూర్వపు స్వదేశీ సంస్థానం యొక్క పేరును లేదా ఉనికిని మార్చడానికి భారత పార్లమెంటుకు ఎలాంటి అధికారం లేదు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. సంస్థానాలు విలీనం కావడంతో భారత్ ఒక యూనియన్గా ఏర్పడింది. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు ఏ రాష్ట్రం పేరునైనా, సరిహద్దునైనా లేదా ఉనికినైనా మార్చగలదు. పీఠికలోని స్వేచ్ఛా ప్రకటనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. పీఠికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం మరియు భావాలు 1776 అమెరికా విప్లవం నుండి ఉద్భవించాయి. పీఠిక అనేది పౌరులందరికీ చట్టం మరియు శాంతి భద్రతలకు లోబడి ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, మతము మరియు ఆరాధన స్వేచ్ఛను భద్రపరుస్తుంది. పైన పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఆదర్శాలు అమెరికా విప్లవం నుండి కాకుండా ఫ్రెంచ్ విప్లవం నుండి ప్రేరణ పొందాయి. పీఠిక ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, మతము మరియు ఆరాధన స్వేచ్ఛను పౌరులకు హామీ ఇస్తుంది. 60 క్వశ్చన్స్ అనేవి కంప్లీటెడ్ అండి. ఈ ఫస్ట్ టాపిక్ సంబంధించి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చకపోతే మీరు ఎవరికి షేర్ చేయాల్సిన పని లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ. మీకు నిజంగా కంటెంట్ నచ్చితే మాత్రమే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.